క్షేమంగా నడిపించాలని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరి రానున్న సంవత్సరాల్లో కూడా ఈ ట్రెజర్ ట్రవ్ అనేటువంటి ప్రభా ఈ కార్యక్రమం మీ నామ మహిమార్థమై మాకు ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగలాగా సహాయం చేసి నడిపించుకొని మీ కృపలో దీవించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీ కృప కాపుదల మమ్మల్ని నడిపించుకుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వర్ష సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆశక్తి కలగా లోకమందునా నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మను లేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంతో సాగిపో కదిలే నరన కదిల నరన ఎదురు నిలబడు అలలకు చెయ్యకులే నిలబడలన పరుగిడలన తండ్రి పలుకుసం మనసులు వెలన ప్రభు కొలుచు ప్రతి నిమిషమే రాళ్ళతోటి కొట్టబడిన సువర్తని ఆపకున పట్టుదల చెప్పినట్టే శ్రమను నింపాలి యేసు బోధ చేయకంటూ వెనుకడిగే అయితే రొమ్ము విరిచి చెప్పినట్టే అపోస్తులే మారి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగులేస్తావా ఎదురు పెట్టే ఎవరైనా ఎదురపోవా మనసు నిండా వాక్యము మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంలో కదులు ముందుకు సజ్జన పురుషులు ఇన్నను సహజం ప్రభుకే తప్పలే పరణమే నిలబడిన పరుగిన తండ్రి పలుకుతం ఒంటరైన తల్లి మరియా నేటి స్త్రీకి మావి బ్రతుకుగోడ భక్తదైనా తగ్గిపోకు తండ్రిలో తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెందన జనను కూడా చింతమరచి కలము బట్టి ఆసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముఖ్యం లెక్క అడుగుతాడికి సత్యం నిలబడి పరుగిడుల తండ్రి పలుకుసం నీ మనసులు ప్రభువుల కొలుచు ప్రతి సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మను లేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంతో సాగిపో కదిలే నరన కదిల నరన ఎదురు నిలబడు అలకు చెప్పుకులే ఫలితం ఈరోజు మన చేతుల్లో ఉన్న రక్షణ. సో మనం ఏంటంటే దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. సో ఎప్పుడో గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో జనవరి ఫస్ట్కో సో ఎప్పుడో ఒకసారి మనం గుర్తించుకుంటాం. బట్ వీ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్.
అండ్ వీ నీడ్ టు ఫైట్ లైక్ ఎస్ ఏ వన్ ఫైటర్, కరెక్ట్గా చెప్పాలంటే సోల్జర్. సో క్రీస్తు సైనికుల్లో పోరాడడం మనం నేర్చుకోగలిగాం. సో ఇక్కడ ఇంకా కొన్ని పాట ఇంకా ఉంటుంది, ఏమైనా ఉంటుందంటే బ్రతుకు కూడా బద్దలైపోయినా సరే తగ్గిపోదు తండ్రి పనులు. అంటే మనం వాడలో ఉన్నాం, మనం వాడలో ఉంటేనే బ్రతుకుతాం, కానీ ఆ వాడే పగిలిపోతే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఎందుకంటే సముద్రంలో ఉంటుంది కాబట్టి. అయినా సరే తగ్గిపోవద్దు, భయపడద్దు. ఎందుకంటే పౌలు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్త పని మీద వెళ్తున్నప్పుడే సో ఓడ పగిలిపోయి సో బతుకుదామా లేమా, అన్నం లేని రోజుల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్న రోజుల్లో ఉన్నాడు, అవునా కదా, అవమానం పొందిన రోజుల్లో ఉన్నాడు. సో జస్ట్ వాళ్ళు ప్రకటించిన మాటలు మాత్రమే మనం ప్రకటిస్తున్నాం. ఈ గ్రూపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఆల్రెడీ కుమార్ గారు చెప్పారు. సో నా ఉద్దేశం ఏంటంటే మన గ్రూప్ ఎలా ఉండాలంటే మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడగలిగే వాళ్ళే ఉన్నారు. మెయిన్ ఈ గ్రూప్ పెట్టడానికి నేను కుమార్ గారికి కొంచెం కోఆపరేట్ చేసింది ఎందుకంటే ఈ రోజుల్లో మనకి అబద్ధ బోధలు ఎక్కువైనాయి. ఎవరు ఏ చెప్తే అదే కరెక్ట్ అవ్వదు. అది బైబిల్లో ఉందా లేదా, అకార్డింగ్ టు బైబిల్ కరెక్టా కాదా, లేకపోతే బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో చాలామంది తెలియట్లా. సో తెలియకపోతే ప్రాబ్లం ఏంటంటే దాన్ని తెలియనప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అని చెప్పి నేను ఇలా రాశాను, నేను 2 సింబల్ వేసా, ఏ అని రాసా, ఏ అని చెప్పాను. అది నాకు తెలియదు కాబట్టి ఎవరైనా అదే అనుకుంటాం. అదే మనకు తెలిస్తే మనం అది కాదని చెప్తాం. అంటే మనకి ఫస్ట్ బైబిల్ ఏముందో తెలిస్తే, సో క్రీస్తు బోధ ఏంటో తెలిస్తే, మనకి ఈరోజు తప్పుడు బోధలు చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటే కనుక చాలా ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు కదా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, యేసు ప్రభు చనిపోలేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు, యేసు ప్రభు అసలు చరిత్రలోనే లేడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా, లేకపోతే వాళ్ళు ముగ్గురు ఒకటి కాదు, లేకపోతే యేసు ప్రభు ఒక దేవదూత, లేకపోతే యేసు ప్రభు ఒక ప్రవక్త, లేకపోతే ఇంకా సంథింగ్ మనం పాపం చేసినా పర్లేదు. సో ఇలా ఏంటంటే వాళ్ళకి వచ్చి అలాంటి మనకి అబద్ధ బోధలు చాలా ఉన్నాయి. సో మనం కరెక్ట్గా కనుక లెక్కేస్తే ప్రతి అబద్ధ బోధకు ఒక సంఘం ఉంది. ఈ అన్ని సంఘాలు కలిస్తేనే అసలైన సంఘం నిజంగా. ఎవరి కాలంలో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటే విడిపోయారు, కానీ మనం అన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే నా ఉద్దేశం ఏంటంటే అబద్ధ బోధలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం ఖండించగలిగే వరం ఉండాలి. మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మాట్లాడగలిగే వరం ఉండాలి. సో అందుకే మ్యాక్సిమం ఏంటంటే మన గ్రూప్లో ఎవరైనా కొత్తగా వచ్చి నేను చెప్తాను వాక్యం అంటే వాళ్ళకి ఛాన్స్ కూడా ఎక్కువ. ఫస్ట్లో గ్రూప్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎలా ఉండేదంటే కొంచెం రూల్స్ స్ట్రిక్ట్గా ఉండేది. ఎలా ఉండేదంటే ఈరోజు బైబిల్ ఏం చదివారో వాళ్ళకి ఏం అర్థమైందో అది చెప్పాలి. అలా పెట్టితే ఆ రోజు కొంతమంది మాట్లాడడానికి భయపడేవారు. సో అలా 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 కాలక్రమం ఏంటంటే మనం కూడా చర్చ అయిపోయింది. ఒకరు చెప్పడం మిగతా వాళ్ళు వెళ్ళడం పెద్ద తేడా లేదు. కాకపోతే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అందరూ వినేవాళ్ళుగా ఉంటే పెద్ద మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీటింగ్ తక్కువ మంది వచ్చారని మనం అనుకోం, కానీ నేను అనుకోవట్లా. ఎందుకంటే ఎంతమంది వచ్చినా మనకు అవుట్పుట్ రావట్లేదు అనుకోండి, ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం 20 మంది ఉన్నాం, మన 20 మంది కూడా దేవుడి కోసం పని చేయగలుగుతున్నాం అనుకో, బయటికి వెళ్ళి ఇద్దరికి చెప్పగలుగుతున్నాం అనుకో, ఇంకొకరికి చూపించగలుగుతున్నాం అనుకో, అప్పుడు మన దగ్గర ఇంకొకరు నేర్చుకోగలుగుతారు. సో అలా ఉండగలిగేటట్టుగా మనం అందరం ఉండాలి. సో ఆ ఉద్దేశంలో నేను బాధపడా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది టైం వరకు దైవ తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, మమ్మల్ని ప్రేమించి మాకు వచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పటికు నేను మధ్యాహ్నం నుంచి నేను తోడైంది నడిపించి సహాయం చేశాను దేవ. ఇంకా 3 సంవత్సరాల సంబరాలు బట్టి ప్రభా మరి భాగస్థులైనటువంటి ప్రతి బిడ్డను బట్టి దేవ, మరి ఇక సంవత్సర కాలం అంతట్లోనూ దేవ యాక్టివ్గా అయినటువంటి ప్రతి బిడ్డను బట్టి దేవ నీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క అయినా మరి దినంలో ప్రభావ జరగబడుతున్నటువంటి క్విజ్లో అయినా మీరు తోడే ఉండండి దేవ. మరి బిడ్డలు ప్రిపేర్ అయ్యి వచ్చారు. నేను మరి మాస్టర్ గణేష్ గారిని బట్టి వందనాలు దేవ. సంవత్సరంలో నేను మరి మర్యాదగాను క్రమంగాను మీకు అహంకారంగాను జరగాలని చూపించమని బిడ్డలు నేను వారికి ఉన్నటువంటి టాలెంట్ని వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగినట్టుగా వారికి కూడా చూపించడం యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం.
ఎక్కువ చేస్తావు ఎక్కువ నగరకు పెట్టి చకిరి వెనుకకు గారకం మనలకు ఏదైనా కానీ ఏదైనా ఉన్నా కానీ ఉన్నకే పయనము ఏదో సొంతమైన ఎరుకోగూడలైన మేమేను కడుగు వేయము యేసునే సత్య దైవం అంటూ సిలువను చాటుగా అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటిని కూల్చుతా యేసు మనకి కాపచేయం యేసు రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మన దేవ